ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు చదువుదాం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దానిని అడుగుమని సెలవీయగా, సొలొమోను దేవునితో ఈలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. అందుకు దేవుడు సొలొమోనుతో ఈలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పెను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన వారులారా, చదవబడిన వాక్య భాగములో ఒకానొక రోజున ఓ రాత్రివేళ రాజైన సొలొమోను దేవుని బలిపీఠము దగ్గరకు వెళ్ళినట్లుగా ఈ భాగములో మనము చూస్తాం. అంతేకాదు, సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చుకొని దేవుని బలిపీఠము దగ్గరికి వెళ్ళడాన్ని మనము చూస్తాం ప్రియులారా. అలాగైతే ప్రతి విశ్వాసి బలిపీఠముతో సంబంధం కలిగి ఉండాలి. దేవుని బలిపీఠము దగ్గరకు వెళ్ళి దేవునిని ఆరాధించే వారముగా మనం ఉండాలి. బలిపీఠము దగ్గరకు వెళ్ళి దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. బలిపీఠము దగ్గరకు వెళ్ళి ప్రార్థన బలిపీఠము దగ్గర దేవుడైన యెహోవాకు సమర్పించే వారముగా మనం ఉండాలని వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఒక రాత్రి వేళ రాజైన సొలొమోను బలిపీఠము దగ్గరకు వెళ్ళి అక్కడ దహన బలులు అర్పించినట్లుగా మనము చూస్తాం. ఎప్పుడైతే ఈ రాజు బలిపీఠము దగ్గరకు వెళ్ళి బలిపీఠము దగ్గర విచారణ చేసి బలిపీఠము దగ్గర దహన బలులు అర్పించాడో అప్పుడే ఆ రాత్రి వేళ దేవుడైన యెహోవా రాజైన సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవుని బలిపీఠము దగ్గరికి వెళతావో, ఎప్పుడైతే నీ హృదయము కృతజ్ఞతా స్తుతులతో నింపబడుతుందో, ఎప్పుడైతే నీ హృదయములో దేవుని ప్రతిష్ఠించుకుంటావో, నీ హృదయములో ఎప్పుడైతే దేవునికి స్థానమిస్తావో,
ఎప్పుడైతే అన్నిటికంటే మిన్నగా, అందరికంటే ఎక్కువగా నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తావో అప్పుడు నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడేవాడుగా దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా, ఇక్కడ గమనిస్తే సొలొమోను బలిపీఠము దగ్గర ఉండగా, విచారణ చేస్తూ ఉన్న సమయంలో, బలిపీఠము దగ్గర మొరపెడుతూ ఉన్న సమయంలో, సొలొమోను బలిపీఠము దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా, దహన బలులను అర్పిస్తూ ఉన్న సమయంలో దేవుడైన యెహోవా ఆ రాత్రి వేళ సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను, నేను నీకు ఏమి ఇయ్యగోరుతున్నాను, నేను నీకు ఏమి ఇయ్యాలని నువ్వు ఆశిస్తున్నావో నాకు చెప్పు. నా నుండి నీవేమి ఆశిస్తున్నావు, నా నుండి ఏమి పొందుకోవాలని నీవు కోరుతున్నావో, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమిటో, నీ మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటో నాకు చెప్పు, నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు సొలొమోనుకు చెప్పడాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ప్రధానంగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు సొలొమోను దేవునికి చేసిన ప్రార్థన, సొలొమోను దేవునికి మొరపెట్టే విధానాన్ని మనం చూస్తాం. దేవుడే సొలొమోనును అడగమని చెప్పడాన్ని మనం చూస్తాం. అవును ప్రియులారా, దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. అలాగైతే దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని బలిపీఠము దగ్గరకు వెళ్ళి దేవుని అడిగేవారముగా, దేవునికి మొరపెట్టేవారముగా, దేవునికి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలని వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నాం. అవును ప్రియులారా, ఈ రోజున నీ ప్రార్థన వినడానికి, నీ అక్కరలు తీర్చడానికి, నీ అవసరాలు తీర్చడానికి, నీ బలహీనతల్లో బలపరచడానికి, నీ ఆర్థిక ఇబ్బందుల్లో నీకు తోడుగా ఉండడానికి, ఒంటరి సమయంలో నిన్ను వెన్నంటి ఉండడానికి, ఇబ్బందుల్లో నిన్ను ఆదుకోవడానికి, అన్ని వేళలలో, అన్ని సమయాలలో మన దేవుడైన యెహోవా మనలను వెన్నంటి ఉన్నాడని, మనకు తోడుగా ఉన్నాడని, మన ప్రక్కనే ఉన్నాడన్న సంగతిని విస్మరించడానికి ఎంత మాత్రము వీలు లేదు. దేవుడైన యెహోవా సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. సొలొమోను, నీకేం కావాలో అడుగు, నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగైతే ఇక్కడ సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనం నుండి 10వ వచనం వరకు గమనించినట్లయితే సొలొమోను యొక్క ప్రార్థనను మనం చూస్తాం. సొలొమోను చేసిన ప్రార్థనను 2 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి, ప్రార్థనలో సొలొమోను దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకున్నాడు. 2వ భాగములో సొలొమోను ఏదైతే అడగాలనుకున్నాడో, సొలొమోనుకు ఏమి అవసరమో దానిని దేవుడైన యెహోవాకు నివేదించినట్లుగా, దేవునికి విన్నవించినట్లుగా 2వ భాగములో మనము చూస్తాం. ప్రియులారా, అలాగైతే మన ప్రార్థనలో మొదటిగా దేవుడు మనకు ఏమి చేశాడో దానిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని జ్ఞాపకం చేసుకొని, సంతానాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరాన్ని సొలొమోను ద్వారా ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. సొలొమోను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏమి సొలొమోను ఎలాగూ దేవునితో మాట్లాడుతున్నాడో 8వ వచనాన్ని గమనించినట్లయితే సొలొమోను దేవునితో ఇలాగూ మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించావు. దేవుడు ఎంత కృప గలవాడో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, దేవుడు ఎంత మంచివాడో
సొలొమోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు నా ఎడల కృప చూపావు, నా తండ్రి అయిన దావీదు స్థానములో నన్ను రాజుగా నియమించావు అని దేవుడు చేసిన ఆ గొప్ప మేలును, దేవుడిచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుడు అనుగ్రహించిన ఆ గొప్ప అంతస్తును సొలొమోను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 9వ వచనములో, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించావు. అయ్యో ప్రభువా, రాజుగా ఉండడానికి నేను తగిన వాడును కాను గాని ఈ జనము సామాన్యమైన జనమా? నేల ధూళి అంత విస్తారమైన జనము, బలిష్టమైన ఇశ్రాయేలు జనము మీద నీవు నన్ను రాజుగా నియమించితివే, నీవు నన్ను గొప్ప చేసితివే, నన్ను రాజసింహాసనాన్ని అధిష్ఠింపజేసితివే, రాజ కిరీటాన్ని నాకు ధరింపజేసితివి, నా తండ్రి అయిన దావీదు స్థానములో నీవు రాజుగా నన్ను కూర్చుండబెట్టితివి, రాజుగా నన్ను అభిషేకించితివి. దేవుడు చేసిన ఆ గొప్ప మేలులు సొలొమోను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఎంతగా మేలు చేశాడో, ఎంతగా ఆశీర్వదించాడో జ్ఞాపకము చేసుకుంటూ దేవుని బలిపీఠము దగ్గర దేవుని స్తుతించేవాడుగా, దేవుని ఆరాధించేవాడుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా సొలొమోను మనకు కనబడుతున్నాడు. అలాగైతే ప్రియమైన వారలారా, ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుడి నీ జీవితంలో చేసిన మేలులను బట్టి, దేవుడి నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతిస్తున్నావా? దేవుని బలిపీఠము దగ్గరకు వెళ్ళినప్పుడు నేరుగా దేవుని అడగడమే కాదు, దేవుని నుండి పొందుకున్న దాన్ని, దేవుడు మనకిచ్చిన దాన్ని, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాడో, దేవుడు మనకి ఏ విధంగా సంతానాన్ని ఇచ్చాడో, మన కుటుంబాన్ని ఎలాగ వృద్ధి చేశాడో, మన పాడి పంటలను ఎలాగో దీవించాడో, ఉద్యోగంలో దేవుడు ఎలాగో తోడుగా ఉండి సహాయము చేశాడో, వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ దేవుని బలిపీఠము దగ్గర దేవుణ్ణి ఆరాధించే వారముగా, దేవుడైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలని వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నాం. సొలొమోను అయితే బలిపీఠము దగ్గరకు వెళ్ళాడు, దహన బలులు అర్పించాడు. అంత మాత్రమే కాదు, దేవుడని యెహోవాను ఆరాధిస్తున్నాడు, దేవుడని యెహోవాను పూజిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. రెండవదిగా గమనిస్తే సొలొమోను దేవుని ఏమడుగుతున్నాడో 10వ వచనములో, ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? ఓ దేవా యెహోవా, నీవే కదా నన్ను రాజుగా నియమించినది, దావీదు స్థానములో కూర్చుండబెట్టిన గొప్ప దేవుడవు నీవే కదా అని సొలొమోను దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ నీ జనమునకు న్యాయము తీర్చుటకు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని సొలొమోను దేవుని పాదాల దగ్గర, దేవుని బలిపీఠము దగ్గర దేవునికి మొరపెట్టడాన్ని, దేవునికి తన అవసరమేమిటో విన్నవించడాన్ని ఈ భాగంలో మనము చూస్తున్నాం. అవును ప్రియులారా, సొలొమోను సామెతల గ్రంథములు అంటాడు, నీ వెండి, నీ బంగారము, నీ ఐశ్వర్యమును ఇచ్చి జ్ఞానమును సంపాదించుకొనుము అన్నాడు. జ్ఞానము విలువైనది, జ్ఞానము అమూల్యమైనది, జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము దేనితోనూ సాటి కాదు. అలాంటి జ్ఞానం సంపాదించుకోవడానికి నువ్వేమైనా చేయాలి, ఎంతవరకైనా త్యాగం చేయాలి. సొలొమోను అంటున్నాడు, నీ వెండి, నీ బంగారము, నీ ఐశ్వర్యము, నీకున్నదంతా ఇచ్చి జ్ఞానము సంపాదించుకొనుము అన్నాడు. అవును ప్రియులారా, జ్ఞానము ప్రతి వ్యక్తికి అవసరం. జ్ఞానము లేకుండా ఎవరు జీవించలేరు. జ్ఞానము లేకుండా కుటుంబాన్ని పరిపాలించడం, కుటుంబాన్ని చక్కబరుచుకోవడం, కుటుంబాన్ని చక్కదిద్దుకోవటం, బిడ్డలను మంచి మార్గంలో నడిపించుకోవాలంటే జ్ఞానం కావాలి.
ఒక తల్లి కుటుంబాన్ని ఏలాలంటే, కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలంటే, కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. అడుగుతున్నాను, ఈ జ్ఞానం నీకుందా? ఈ జ్ఞానాన్ని నీవు సంపాదించుకున్నావా? జ్ఞానము లేకుండా జీవించుట అసాధ్యము. జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలాంటిది? శ్రేష్టమైనది. ఆ జ్ఞానము విలువైనది, అమూల్యమైనది. సొలొమోను అడుగుతున్నాడు, ఈ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానమును దయచేయము. ఏమిటి జ్ఞానం? సొలొమోను ప్రార్థించినట్లుగా, సొలొమోను అడిగినట్లుగా దేవుడైన యెహోవా సొలొమోనును కనికరించి, సొలొమోను రాజు మీద జాలిపడి, సొలొమోను అడిగినట్లుగా జ్ఞానమును దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అయితే 11వ వచనములో దేవుడు అంటున్నాడు, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక. సొలొమోను ఏమీ అడగలేదో దేవుడు చెప్తున్నాడు. అవును ప్రియులారా, సొలొమోను ఐశ్వర్యాన్ని అడగలేదు, డబ్బులు కావాలని, సొమ్ము కావాలని అడగలేదు. సొలొమోను ఘనత కావాలని కోరుకోలేదు, శత్రువుల ప్రాణాలను కోరుకోలేదు, దీర్ఘాయువును కోరుకోలేదు. డబ్బులు కావాలని తాను ఆశించిన వాడు కాదు, ఐశ్వర్యాన్ని ఆశించిన వాడు కాదు. తన ఆశ, ఆకాంక్ష ఒక్కటే, నా జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలి, నాకు వివేచన కావాలి. సొలొమోను అలాగ అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, కావలసినవన్నీ నువ్వు అడగలేదు, కానీ అవసరమైన దానిని, అవసరమైన జ్ఞానాన్ని నువ్వు అడిగావు. కాబట్టి 12వ వచనములో, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. దేవుడైన యెహోవా రాజైన సొలొమోనుతో చెప్పిన మాట. కాబట్టి వాటిని నీవు అడగలేదు, కాబట్టి జ్ఞానము అడిగావు, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తానని చెప్తున్నాడు చూడండి. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చుచున్నాను అని చెప్పి. అవును ప్రియులారా, సొలొమోను అడిగింది జ్ఞానము మాత్రమే, సొలొమోను అడిగింది తెలివి, వివేచన మాత్రమే. కానీ దేవుడైన యెహోవా సొలొమోనుకు కావలసిన జ్ఞానాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, జ్ఞానముతో పాటు సొలొమోను అడగకపోయినను ఐశ్వర్యమును, సొమ్ము అనగా డబ్బును, ఘనతను నీకిచ్చేదనని దేవుడు సొలొమోనుకు వాగ్దానం చేయడాన్ని మనం చూస్తాం. అలాగూ దేవుడు ఆ తర్వాత సొలొమోనుకు సొమ్ము, ఐశ్వర్యము, ఘనత సమృద్ధిగా ఇవ్వడాన్ని దేవుని వాక్యములో మనం చూస్తాం ప్రియులారా. అలాగైతే నువ్వేం కావాలని కోరుకుంటున్నావు? దేవుని ఏమి అడుగుతున్నావు? దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. జ్ఞానం కావాలని ఎప్పుడైనా అడిగావా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగానున్న ఎడల అతను దేవుని అడుగవలెను, దేవుడు వారికి ధారాళముగా అనుగ్రహిస్తాడు. అడిగితే ఇస్తానన్న దేవుడు, అడిగితే అనుగ్రహిస్తానన్న దేవుడు. నువ్వు అడిగితే దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీలో ఎవరికైనాను సరే, స్త్రీకైనా పురుషులకైనా, సహోదరులకైనా సహోదరులకైనా, చిన్నలకైనా యవనులకైనా, పెద్దలకైనా వృద్ధులకైనా జ్ఞానము కొదువగానున్న ఎడల, జ్ఞానము లేనట్లయితే, జ్ఞానం కావాలని అడిగితే దానిని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏమిటి జ్ఞానం? జ్ఞానము జ్ఞానమని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సొలొమోను జ్ఞానం కావాలని అడిగాడు, దావీదు మహారాజు జ్ఞానం కావాలని అడిగాడు, మోసే 90వ కీర్తనలో కూడా నాకు జ్ఞానమును దయచేయమని ప్రార్థించడాన్ని దేవుని వాక్యములో మనము చూస్తాం. అవును ప్రియులారా, జ్ఞానము విలువైనది. వెండి బంగారము కంటే, ఐశ్వర్యము కంటే, రాజ్యము కంటే, రాజసింహాసనము కంటే విలువైనది జ్ఞానం. అందుకనే
సొలొమోను జ్ఞానం కావాలని అడుగుతున్నాడు. ఏమిటి జ్ఞానం? బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే వాక్యమే జ్ఞానము, దేవుని వాక్యము జ్ఞానముతో పోల్చబడ్డాన్ని మనం చూస్తాం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రికలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని మనం చదువుతాం. జ్ఞానమనగా యేసుక్రీస్తే, జ్ఞానమనగా ఆయన వాక్యమే. అలాగైతే వాక్యమై ఉన్న జ్ఞానం కావాలని నీవు కోరుకుంటున్నావా? సొలొమోను కోరుకున్నది జ్ఞానం కావాలి. ఈరోజున నువ్వేమి కోరుకుంటున్నావు? జ్ఞానం కావాలని అడుగుతున్నావా? జ్ఞానమనగా వాక్యమే, జ్ఞానమనగా ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తే జ్ఞానము. జ్ఞానమై ఉన్న క్రీస్తు నీవు నాకు కావాలయ్యా అని చెప్పగలుగుతున్నామా? ప్రభువా, జ్ఞానమై ఉన్న వాక్యాన్ని నాకు అనుగ్రహించమని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి చాలా రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన. ఒక దేశాన్ని 20 సంవత్సరాల పాటు పరిపాలించిన ఒక రాజు చివరకు అవసాన దశలో ఉన్నప్పుడు ఆ రాజు రాణికి పిల్లలు లేరు, సంతానం లేరు. 20 సంవత్సరాల పాటు ఆ దేశాన్ని పరిపాలించారు. బంగారము, వెండి, ఐశ్వర్యము, ఘనత, అనేకమైన ఆస్తులు సంపాదించుకున్నారు. అవసాన దశలో ఉన్నప్పుడు తమ తర్వాత ఆ దేశాన్ని పరిపాలించడానికి వారసులు లేరు. ఒక రోజున రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రజల మీద 20 సంవత్సరాలు రాజుగా ఉండి ఈ ఐశ్వర్యాన్ని నేను సంపాదించాను, ఈ బంగారాన్ని నేను సంపాదించాను, ఈ వస్తువులు నేను సంపాదించాను. అయితే ఇప్పుడు నేను అవసాన దశలోనున్నా, నేను వృద్ధాప్యములో ఉన్నా. నేను రాణి చనిపోయిన తర్వాత ఈ వస్తువులు, ఈ బంగారము, ఈ వెండి, ఈ మా వస్త్రాలు ఎవరి వశమవుతాయి? నేను బ్రతికుండగానే ఈ దేశ ప్రజలకు ఇవన్నీ పంచిపెడితే బాగుంటుందని అనుకున్నాడు. ఒక రోజున దండోరా వేయించాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమకూర్చాడు. సాయంకాలం 5 గంటల సమయంలో వేలాది మంది ప్రజలు రాజుగారి కోట ఆవరణంలోకి వచ్చారు. పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నలు, వేలాది మంది ప్రజలతో ఆ గ్రౌండ్ అంతా క్రిక్కిరిసిపోతా ఉంది. వేలాది మంది ప్రజలతో నిండిపోయింది ప్రియులారా. ఆ సమయంలో వేదిక పైన రాజుగారు, రాణిగారు నిలబడి ఉన్నారు. ప్రజలను ఉద్దేశించి రాజుగారు మాట్లాడుతూ, ప్రియమైన ప్రజలారా, 20 ఏండ్లుగా మీ మీద రాజుగానున్నాను. 20 సంవత్సరాల కాలంలో నేను ఎంతో సంపదను ఆర్జించాను, ఎంతో డబ్బు సంపాదించాను, బంగారం సంపాదించాను, ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి, మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, రాణిగారి పట్టు చీరలు ఉన్నాయి. మేము వృద్ధాప్యంలో ఉన్నాం, అవసాన దశలో ఉన్నాం. మేము చనిపోయిన తర్వాత, మేము కాలం తీరిన తర్వాత ఇవన్నీ ఎవరి వశం అవుతాయి? మాకు వారసుడు లేడు, మాకు కుమారుడు లేడు, మా తర్వాత రాజ్యాన్ని అధిష్ఠించడానికి వారసుడు ఎవడూ లేడు. కాబట్టి ఇవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. రాజుగారు ప్రకటన చేశాడు. ఎవరికి ఏ వస్తువు కావాలో వారు తీసుకోండి. అంతఃపురంలోకి వెళ్ళి వస్త్రాలు కావాలంటే వస్త్రాలు, బంగారం కావాలంటే బంగారం, రాజుగారి కోట్లు కావాలంటే కోట్లు, రాణిగారి పట్టు చీరలు కావాలంటే పట్టు చీరలు, ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోమని రాజు చెప్పగా ప్రజలందరూ అంతఃపురంలోకి వెళ్ళి స్త్రీలు బంగారు ఆభరణాలు తీసుకుంటున్నారు, పట్టు వస్త్రాలను తీసుకుని వెళ్ళిపోతున్నారు. పురుషులు మంచి మంచి వస్త్రాలను తీసుకున్నారు, మంచి మంచి వస్తువులను తీసుకున్నారు. ఎవరికి కావలసిన వస్తువులు వారు చేతబట్టుకొని వెళ్ళిపోయారు. గంట తర్వాత రాజుగారు ఆ కోట ఆవరణం అంతా తిరిగి చూస్తే ఒకే ఒక వ్యక్తి రాజుగారి కోట ఆవరణంలో ఒక మూలన దిగులుగా విచారంగా నిలబడి ఉన్నాడు. ప్రియులారా, రాజుగారు అడుగులు అడుగులు వేసుకుంటూ ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, అందరూ ఎవరికి కావలసిన వస్తువులు వాళ్ళు తీసుకున్నారు కదా, నీకేమీ దొరకలేదా? లేదు, నేనే ప్రయత్నించలేదు, నేనే అంతఃపురంలోకి వెళ్ళలేదు. ఎందుకని?
స్త్రీలకు కావలసిన స్త్రీలు, పురుషులకు కావలసిన పురుషులు, చిన్నపిల్లలకు కావలసిన ఆట బొమ్మలు వారు తీసుకున్నారు, పెద్దలకు కావలసినవి వారు తీసుకున్నారు. నువ్వెందుకు తీసుకోలేదు? నువ్వెందుకు ప్రయత్నం చేయలేదు? అందరిలాగా నువ్వు కూడా ఎందుకు అంతఃపురంలోకి వెళ్ళలేదు? ఆ యవనుడు చెప్తున్నాడు, రాజా, నీ అంతఃపురములో ఉన్న వస్తువులు ఏవి నాకు అక్కర్లేదు. నీ ఐశ్వర్యము నాకు అక్కర్లేదు, నీ వెండి నాకు అవసరం లేదు, నీ బంగారము నాకు అవసరం లేదు, నీ వస్త్రాలు నాకు అవసరం లేదు. అలాగైతే నీకేం కావాలో చెప్పయ్యా, నీకు ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధమే. మిగిలిపోయిన ఈ అంతఃపురము నీకు ఇవ్వడానికి నేను సిద్ధమే. ఏం కావాలో చెప్పు. రాజా, నాకు ఏమీ వద్దు, నీ అంతఃపురము వద్దు, నీ అంతస్తులు వద్దు, నీ ఆస్తులు వద్దు, నాకేమి వద్దు. రాజు అడుగుతున్నాడు, చెప్పు బాబు, నీకేం కావాలి? నీకేం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధమే. అలాగైతే ఆ యవనుడు కళ్ళమ్మడి నీళ్లు పెట్టి కన్నీళ్లు కారుస్తూ భారభరితమైన హృదయముతో, రాజా, నాకు నువ్వే కావాలి, నాకు ఏమీ అక్కర్లేదు, ఏ వస్తువులు నాకు అవసరం లేదు, నాకు కావలసింది నువ్వే. ఇప్పటిదాకా నువ్వు పదే పదే నీ ప్రసంగంలో ఒక మాట చెప్పావు, నాకు వారసుడు లేడు, నాకు వారసుడు లేడు అని. అలాగైతే ఐ వాంట్ టు బి యువర్ సన్, నేను నీ కుమారుడిగా ఉండాలని ఆశపడుతున్నాను, నీ వారసుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. అలాగా 1000 మంది ప్రజలు వచ్చారు, కానీ ఒక్కరూ కూడా నా వారసుడుగా, నా వారసురాలిగా ఉండాలని ఆశించలేదు. నీ ఒక్కడో మాత్రమే నా వారసత్వాన్ని కోరుకున్నావు, నా కుమారుడిగా ఉండాలని ఆశపడ్డావు. అలాగైతే ప్రేమైన బిడ్డ, ఈ రోజు నుండి నా కుమారుడవు నీవే, నా వారసుడవు నీవే. అంతఃపురాన్ని నువ్వే అధిష్ఠించు, ఈ రాజ్యాన్ని నీవే అధిష్ఠించు, ఈ రాజ్యము నా తర్వాత నీదే. అవును ప్రియులారా, ప్రజలైతే తమకు కావలసిన వస్తువుల కోసం, తమకు కావలసిన డబ్బుల కోసం, తమకు కావలసిన బంగారం కోసం వెంపర్లాడారు. కానీ ఆ యవనుడైతే అవేవి వద్దు, రాజా, నాకు నువ్వే కావాలి. ఈ రోజున ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు చెప్పగలుగుతావా, ప్రభువా, నీవే నాకు కావాలి, జ్ఞానమై ఉన్న క్రీస్తు నీవే నాకు కావాలి, నీ వాక్యమే నాకు కావాలి చెప్పగలుగుతావా? దేవుడు నిన్ను దీవిస్తాడు. సొలొమోను జ్ఞానాన్ని అడగా ఐశ్వర్యము, సొమ్ము, ఘనత సమృద్ధిగా ఇచ్చినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. మనం జ్ఞానాన్ని అడిగితే, ప్రభువా నీవే నాకు కావాలి అని అడిగితే, ఆయన అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికముగా ఇచ్చే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడమైన తండ్రి, పరిశుద్ధ దేవా, మీ పాదములకు స్తోత్రములు. సొలొమోను రాజరికానికి వచ్చి రాజ్యాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు కావలసిన జ్ఞానమును దయచేయమని అడగ్గా, నీవు కనికరించి సొలొమోనుకు కావలసిన జ్ఞానమునిచ్చావు. అంతేకాదు, జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను కూడా ఇచ్చావు. ప్రభువా, జ్ఞానము నీవే నాయన, జ్ఞానమై ఉన్న యేసు మాకు కావాలి. ఇది నన్ను ఈ సందేశాన్ని విన్నవారందరూ మిమ్మును కోరుకున్నట్లుగా మీ కృపనిచ్చి కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.